బాబు నామినేషన్ సందర్భంగా స్పందించిన తెలుగు తమ్ముళ్లు. చిత్తూరు జిల్లా కుప్పం శుక్రవారం కుప్పం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు నామినేషన్ ను ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు, గాజుల ఖాదర్ బాషా, గోపీనాథ్, డాక్టర్ ప్రశాంత్, నవీన్ మరియు కార్యకర్తలు మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని, కుప్పం నియోజకవర్గానికి రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కావున వైనాట్ 175 అని కాకుండా వైనాట్ 0 అంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవాలని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు 8వసారి కుప్పం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నామినేషన్ అయిపోతున్నారు. గత 7 పర్యాయాలు కుప్పం ప్రజలు ఆయన ఫోటోను గుండెల్లో పెట్టుకుని కేవలం ఆయన ఆలోచన ద్వారానే నామినేషన్కి ఆయన రాకపోయినా ఎలక్షన్లు సొంతంగా వాళ్ళంతా వాళ్ళు పనిచేసి దగ్గర ప్రతిసారి 50 నుంచి 60 వేల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన సతీమణి ధర్మపత్ని నారా భువనేశ్వరి గారు ఫస్ట్ టైం మనందరి కోసం, కుప్పం ప్రజల కోసం, కుప్పం ప్రజల్ని ముందుండి నడిపించాలని, కుప్పం ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఆమె చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇచ్చేయటం కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచకం. కుప్పం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున జనాలు రావటం, జన సమీకరణ జరగటం, అప్పుడెప్పుడో ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుంది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ రోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 30,000 మంది కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి మద్దతుగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నాము. ఇంకా చంద్రబాబు నాయుడు గారే మాకు అవసరం, ఆయన నాయకత్వంలోనే ఉంటామని చెప్పి మరొకసారి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి నిరూపించారు. కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగి ఈ కార్యక్రమంలో ఉన్న మనుషుల్ని, జనాల్ని చూసి వైసీపీ వాళ్ళకి ఆత్మస్థైర్యం కోల్పోవడమే కాకుండా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ సైనికులు, కరసేవకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 ఏళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పెట్టిన అక్రమ కేసులు, అలాగే అవినీతి పరిపాలన, ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు చమరగీతం పాడాలని చెప్పి ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు. ఎక్కడ చూస్తే అక్కడ కేవలం తన ఖజానా నింపుకునేదానికే తమ వైసీపీ కార్యకర్తలు, అలాగే వైసీపీ గూండాలు, మరి రాష్ట్ర ప్రజల యొక్క అసైన్మెంట్ భూములను కూడా వారు వదిలిపెట్టడం లేదు. రాష్ట్రం మొత్తం మీద వైసీపీ నాయకులు వాళ్ళు అందరూ మా కుమ్మడిగా ఏర్పడి ఒక పక్క వైన్ మాఫియా, ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మద్యం మాఫియా, ఒక పక్క ఎర్రచందనం మాఫియా, ఈ విధంగా వారు ప్రజల సొమ్మును కాజేస్తూ అర్థం గడుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం ఆయన ముఖ్యమంత్రి అనే ఒక సీటుకు మాత్రమే ఆయన పరిమితమయ్యాడు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలా కచ్చ తీర్చుకోవాలి, వారిపై ఎలా అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచన తప్ప అభివృద్ధి దిశలో ఆయనకు ఎటువంటి ఆలోచన లేదు. మరి ఆయన సిద్ధం సభలలో వైనాట్ 175 అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు వైనాట్ 175 అంటున్నారు, అది తప్పు. వైనాట్ 0 అనండి మీరు, అది దానికి సార్థకత ఉంటుంది. కానీ వైనాట్ 175 అంటే మీరేం చేశారు? మీరు పోలవరం మరి పూర్తి చేశారా అని చెప్పి వైనాట్ 175 అంటున్నారా? మరి ఏ నియోజకవర్గానికైనా అభివృద్ధి చేశారని చెప్పి మీరు వైనాట్ 175 అంటున్నారా? యువతకు జాబులు ఇచ్చారని చెప్పి మీరు వైనాట్ 175 అంటున్నారా? ఈరోజు చూస్తున్నాం కుప్పంలో ప్రతి చోట కూడా ప్రజలు వెళ్తుంటే నిరాజనాలు పలుకుతున్నారు. ప్రచార పర్వంలో మరి ఎక్కడ చూసినా కూడా మేము ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తామని చెప్పి ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు. మీ యొక్క అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఎక్కడ ఒక పుల్ల అయినా మీరు ప్రజలకు సహాయం చేశారా? ఏ ఒక్క అభివృద్ధి అయినా మీరు చేశారా? అభివృద్ధికి చిరునామా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటిది మీకు ఎలా ఓటు వేస్తారు కుప్పం ప్రజలని చెప్పి మీరు నమ్ముతున్నారు? మీ మాయమాటలకు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఈరోజు మా ప్రియతమ నాయకులు అందరి యొక్క
దైవము మరి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారు ఈరోజు నామినేషన్ వేసేందుకు ఇక్కడ కుప్పానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. మరి అదొక్కటే నిదర్శనం అని చెప్పి మరి యొక్క వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాను. మీకు ఇవే చివరి ఎన్నికలు. మీరు తట్టా పుట్టా సర్దుకొని మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉండండి. లేకపోతే మీకు తప్పకుండా మీకు బట్టలు విప్పి కొట్టే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. కుప్పం నియోజకవర్గ కుప్పం నియోజకవర్గ ప్రజలకు నమస్కారము. ఈరోజు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ సందర్భంగా ఆయన సతీమణి మాకు తల్లి లాంటిది అయినటువంటి భువనేశ్వరమ్మ గారు ఇచ్చేసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తండోపతండాలుగా పాల్గొని దగ్గర 40 నుంచి 50 వేల వరకు పాల్గొనడం జరిగింది. ప్రజల్ని చూసిన వెంటనే వైఎస్ఆర్ వారి గుండెల్లో రైళ్లు కాకుండా సైకిళ్ళు కూడా పరిగెత్తుతూ ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే మెజారిటీ అనేది చంద్రబాబు నాయుడు గారే కాదు, మేమందరూ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా ఉన్నాం 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని. అదేవిధంగా 1,00,000 ఓట్ల మెజారిటీకి కోసం పాటుపడడం గ్యారంటీ జరుగుతుంది, రావడం కూడా సత్యం. అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు వచ్చిన విధం చూస్తూ ఉంటే ఎవరు కానీ వారిని మేము ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అనో ఇంకోటనో పిలవలేదు. వారే వాలంటీర్గా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది. వారు చూపించినటువంటి ప్రేమ ఆదరణ చూసి ఈరోజు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజారిటీ గెలవడం ఖాయం. దాన్ని చూసి ఈ ఊరు వదిలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పారిపోవడం ఖాయం. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి భరత్ గారు తెలుసుకోవాల్సిన విషయం, అనవసరంగా డబ్బు వేస్ట్ ఖర్చు చేయకుండా తాను వదులుకుంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రజల్ని చూసి ఆయనే ఇప్పటికే మూటాముళ్ళ సర్దే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. తెలంగాణలో హైదరాబాద్కు వెళ్ళడం ఖాయం భరత్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఖాయమైంది, 1,00,000 ఓట్ల మెజారిటీ రావడం కూడా ఖాయమైందని ఆయనకే తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయన ఈరోజు రాత్రి నిద్రపోతాడో కూడా తెలియకుండా ఉంది. నేను డాక్టర్ ప్రశాంత్, గుడిపల్లి మండలం అలుగుమానపల్లి గ్రామానికి చెందిన వాసిని. ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈరోజు నామినేషన్ వేయడానికి నారా భువనేశ్వర్ గారు తరలి వచ్చారు. ఈరోజు మన ఈ స్పందన చూస్తుంటే సుమారు 70,000 మంది నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా చేసిన డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కూడా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేశారు. ఈ భరత్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఏదైనా అంటే గొడవలు ఇలాంటి సృష్టించే కార్యక్రమాలు చూస్తారు కానీ డబ్బు ఇచ్చి మభ్యపెట్టి 5,000 ఇచ్చి ఓటేసుకోవాలనుకుంటున్నారే కానీ ఏ విధంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు జరగలేదు. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 2024 ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పి 1,00,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మేము ఈకే భరత్ గారిని హైదరాబాద్కి పూర్తిగా పర్మనెంట్గా ఆయన్ని పంపించే విధంగా మేము కూడా చూస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా 2024లో ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ డబ్బుకి ఈ మద్యానికి ఏదానికి లొంగకుండా మంచి ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటేయాల్సిందో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్ ఓటు ఈరోజే వచ్చేసిన విధంగా ఉందన్నమాట. ప్రజానీకం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మన కుప్పం ముద్దుబిడ్డని 1,00,000 మెజారిటీ లక్ష్యంగా కుప్పం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని, అంతేకాకుండా మన కుప్పం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలన్నీ కూడా విద్యాపరంగా వైద్యపరంగా అన్నీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా చేసి మన కుప్పంని ఒక హైటెక్ సిటీ లాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. కుప్పం నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రజలను చూస్తుంటే ఈరోజే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించినట్టు ఉంది. చాలా సంతోషంగా ఉంది. 2019 నుండి కుప్పంని చూస్తుంటే ఏమి డెవలప్మెంట్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు.
అదేవిధంగా చూస్తే మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీ గెలిచి మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయడం జరగలేదు. అంతకు ముందు చూస్తుంటే 2019కి ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే డెవలప్మెంట్ చేశారో అదే ఇప్పుడు దాన్ని వాళ్ళు సర్దిద్దుతున్నారు. కానీ కొత్త డెవలప్మెంట్ అయితే కుప్పానికి ఏమీ తీసుకురాలేదు. అదేవిధంగా ప్రజలు కుప్పంలో ఎంతోమంది ఇంజనీరింగ్ కాలేజు, కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ నుండి బెంగళూరు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలక్షన్ విజయం సాధించిన తర్వాత కుప్పంకి ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ఏరియా, అలాగే మరి కాల్ సెంటర్స్ ఇవన్నీ ఏదైనా తయారు చేసి స్కిల్స్ మళ్ళీ కుప్పానికి ప్రజలకి యూత్కి అందరికీ భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కుప్పం నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం అతి గొప్పగా జరగబోతా ఉంది. సో మరి కొద్దిసేపట్లో శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మగారి చేతుల మీదుగా కుప్పంలో నామినేషన్ అయితే దాఖలు చేయడం జరుగుతుంది. 100% ఎంతమంది వైసీపీ నాయకులు ఎన్ని ఎత్తులేసినా సరే కుప్పం గడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్డ అనేసి ఈరోజు కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 100% లక్ష మెజార్టీ నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో అందుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.